మాట్లాడుతూ ఉన్నా. అంటే ఎపిసోడ్స్ చూడని మీరు, సరిగ్గా ఫాలో కానీ మీరు, కూర్చోపెట్టగానే నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఒక మనిషిని అమర్యాదపూర్వకంగా రేపు ఉదయం ఆ వ్యక్తి బయటికి వెళ్ళి ఎవరైనా చేసుకుంటే బాధ్యత మీరు వహిస్తారా? మీరు కుటుంబాలు భరిస్తాయా ఆ కుటుంబాలని? మళ్ళీ ఏమవుతుంది? సమాజం మీద భారం కదా. అప్పుడు ఎంత డ్యామేజ్ చేస్తున్నారు ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం ద్వారా. నెక్స్ట్ అనంతపురం నుంచి మంజు మాట్లాడుతున్నారు, లైన్లో కనెక్ట్ అయ్యారు. మంజు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ముందుగా మీ ఆర్టీవీ న్యూస్ యాజమాన్యానికి అందరికీ నా ధన్యవాదాలు సార్. మంజు గారు చెప్పండి. మంజు గారు మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష బానే ఉందా లేకపోతే పూర్తిగా దిగజారిపోయిందా? సార్ అగ్ని పరీక్ష అయితే పూర్తిగా అటర్పైపోయిందని నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఆ ఉప్పల బాలు గారిని అవమానించడం కానీ, ఇంకొక అతను ఏదో నేను మళ్ళీ జన్మలో నేను పందిగా పుడతాను అని చెప్పడంతో, రాయడంతో ఆ పందిగా అతన్ని ఎలా చేస్తావు నటించానంటే అతను బురదలోకి వెళ్ళి మట్టి తినడము, అది కూడా చాలా అవమానకరంగా ఉంది. బహుశా ఆ వ్యక్తి ఒక మాట అనాల్సింది, నన్ను పందిగా పుట్టించుంటే పని చేస్తాను అనుంటే కనుక వీళ్ళకున్న మహిమలు తెలిసిపోదును, వీళ్ళకున్న సత్తా తెలిసిపోదును. బహుశా మీరు జడ్జిలు కదా నవదీప్ గారు అండ్ అక్కడున్న బిందు మాధవ్ గారు, అభిజిత్ గారు, ఆ వ్యక్తి నేను పందిగా పుడితే అన్నాడు, పందిగా పుడితే అన్నాడు తప్ప పందిగా పుడితే నేను చేస్తా అన్నాడు తప్పని పందిని చేసేస్తాను అనలేదు కదా. కొంచెం వాక్యాలకి తెలుగు తెలుసుకోండి సార్. మీకు తెలుగు రాకపోతే మీ ముగ్గురు కూడా మీకు వచ్చిన ప్రాబ్లం అదే అనుకుంటా, తెలుగు అర్థం కావట్లేదు అనుకుంటా అక్కడ కూర్చున్నప్పుడు. మంజు గారు కూర్చున్నారు కదా సార్ ముగ్గురు, నవదీప్ గారు, బిందు మాధవ్ గారు, ఇంకొక ఆయన. వాళ్ళు వచ్చిన కంటెంట్ ని ఏమడుగుతున్నారు సార్, ఈ మా నలుగురిని కలిపి మీరు ఏదైనా షో చేయండి అంటున్నారు. ఓకే, ఆ షో చేసే విధానంలో ఏదైనా వాళ్ళని మాట్లాడితే అతను ఎవరో వెళ్ళి అక్క అక్క అనేకి వెళ్తే నా దగ్గర రావద్దు, నన్ను ముట్టుకోవద్దని ఆమె అంటుంది యాంకర్. అంటే ఒకటి, అంటే కొన్ని సందర్భాల్లో మహిళలు కాబట్టి కొన్ని విషయాలు మనకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ పరిధిలో ఉండాలి, తప్పలేదు. అది నటించమంటున్నారు కదా. ఓకే ఓకే, వాళ్ళే నటించమని, వాళ్ళు నటించే విధానంలో దగ్గరకు వెళ్తే నా దగ్గర రావద్దు అని ఆమె ప్రోగ్రామ్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది సార్. అంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదంటారు, అంతేనా? క్లారిటీ అసలు లేదు సార్. ఆమె ఏమనింది సార్, బిగ్ బాస్ లోకి అగ్ని పరీక్షలోకి వస్తున్నారు, ఎంతో మందిని మేము ఎంకరేజ్ చేస్తున్నామన్నారు. అక్కడ ఎంకరేజ్ చేసే విధానంలో కూడా డామినేట్ చేస్తున్నారు సార్ చాలా మందిని. వాళ్ళ భాషలో ఎంకరేజ్ చేయడం అంటే మనిషిని కింద తోసేయడం అనుకుంటా బహుశా. అంతే సార్, అక్కడ కనబడుతుంది సార్ పూర్తిగా. నాకైతే చాలా చాలా టూ మచ్ గా ప్రవర్తించారు సార్ ఆ ముగ్గురు జడ్జెస్ కూడా. అక్కడ జడ్జెస్ అంటే న్యాయం చేయాలా, ఏదైనా మాట్లాడి దయచేసి వాళ్ళ విషయంలో జడ్జి అనే పదం ఉపయోగించకుండా ఉంటే బాగుంటుందేమోనండి నా అభిప్రాయం. 100% సార్, 100% దీనికి నేను మీకు యాక్సెప్ట్ చేస్తున్నా సార్. ఈ విషయంలో మీ ఆర్టీవీ న్యూస్ ప్రతి ఒక్కటి ముందుగా మీరు డిబేట్ పెట్టడము, నా అలాంటి వాళ్ళకు మీరు అవకాశం ఇవ్వడం మాట్లాడడానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఈ విషయంలో అయితే మంచిగా థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆ వ్యక్తిని అందరినీ చాలా అవమానించారు సార్. రైట్, ఏం చెప్పాలనుకుంటున్నారు కంక్లూషన్ లో? సార్ అక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా నడిపించేది నాగార్జున గారు కాబట్టి నాగార్జున గారు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఇలాంటివి ముందు ముందు జరగకుండా వాళ్ళు బయటికి పోయి ఫీల్ కాకోకుండా, ఎందుకంటే న్యూస్ ఛానల్ ముందు ఆ బిగ్ బాస్ షోలో అగ్ని పరీక్షలో నిలబడి ఎంతో మంది కనపడతారు వాళ్ళు బయటికి. నువ్వు ఇలా మాట్లాడితే నేను ఇలా రిజెక్ట్ చేశారని వాళ్ళని అవమానకరంగా చూడరా సార్. పబ్లిక్ లో వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా అవమానకరంగా మాట్లాడతారు కదా సార్ బయటకు వెళ్ళిన తర్వాత. నిన్ను రిజెక్ట్ చేసిందారు ఈ పాయింట్ తో నేను అని. అది ఎంతవరకు కరెక్ట్? అవమానం, అవమానం. అవును, కరెక్ట్. చాలా మంచి మాట అన్నారు. అవమానకరమైన విషయం ఇది. అంటే ఒకటి మీరు అన్నట్టుగా ఓడిపోతే బాగుంటుంది. ఓకే, బయట వ్యక్తులకు వచ్చేసరికి అతను బయటకు వచ్చిన తర్వాత అతను ప్రశ్నలు వేసే వాళ్ళకు ఆ ప్రశ్న ఇతను వినేదానికి ఎంత అవమానకరంగా ఉంటుంది సార్. ఓకే, గాట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మంచు గారు. అఫ్ కోర్స్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి కొన్ని కాల్స్ తీసుకోగలిగాం మనం. ఒకవేళ ఎవరికైనా లైన్ కనెక్ట్ కాకపోయి ఉంటే కమెంట్ సెక్షన్లో మీ గొంతు వినిపించే ప్రయత్నం చేయండి. బికాస్ తెలుగు బిగ్ బాస్కి బుద్ధి రావాలి.